ఇప్పుడు ఖైరతాబాద్లో ఉప ఎన్నిక రావచ్చా అనే అంశం మాత్రం ప్రస్తుతం అంటే ఈ వార్త అనేది హాట్ టాపిక్ అయ్యింది. సో ఎందుకంటే దానం నాగేందర్ గారు ఇటు బీఆర్ఎస్ పార్టీ సింబల్ పైన, కార్ సింబల్ పైన గెలిచి తర్వాత ఎంపీగా చెయ్యి అంటే హస్తం చెయ్యి అంటే సింబల్ మీద నిలబడడం అనేది జరిగింది. సో కాకపోతే ఎంపీగా ఓడిపోయారు అనుకోండి. మరి ఒకటే పార్టీలో గెలిచి తర్వాత రాజీనామా చేయకుండా ఇంకో పార్టీ సింబల్ పైన అంటే పోటీ చేయడం మాత్రం అది రాజ్యాంగానికి విరుద్ధం అన్నట్టు కొన్ని సెక్షన్లు కూడా చెప్తున్నాయి. అలాగే దాదాపుగా 3 ఎమ్మెల్యేల పైన 6 వారాల లోపల యాక్షన్ తీసుకోవాలంటూ ఏకంగా హైకోర్టు ఇక్కడ స్పీకర్కి కూడా ఆదేశాలు ఇవ్వడం అనేది జరిగింది. సో ఇంకా అంటే ఇప్పుడు కడియం శ్రీహరి కావచ్చు, తెల్లం వెంకట్రావు వారిది ఉంటుందో లేదో పక్కన పెడితే మాత్రం ఖైరతాబాద్లో మాత్రం డెఫినెట్గా ఉప ఎన్నిక వచ్చే అవకాశం ఉందని చెప్పేసి అంటున్నారు. మరి ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే గెలిచేది ఎవరు అనేది ఒకసారి మాట్లాడుకుందాం. సో గతంలో చూసుకున్నట్టయితే 2023లో ఇటు దానం నాగేందర్ గారు బీఆర్ఎస్ నుంచి, పి విజయరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి, చింతల రామచంద్ర రెడ్డి గారు బీజేపీ నుంచి నిలబడడం అనేది జరిగింది. సో ఇక్కడ 2018 అలాగే 23లో దానం నాగేందర్ గారు గెలిచారు. 2014లో చింతల రామచంద్ర రెడ్డి గారు గెలవడం అనేది జరిగింది. పి విజయరెడ్డి గారు కార్పొరేటర్గా 2 సార్లు కార్పొరేటర్ అయ్యారు. తర్వాత రేవంత్ రెడ్డి గారి అలాగే కాంగ్రెస్లో ఉన్నటువంటి పెద్దల సూచనల మేరకి ఇటు కార్ పార్టీని వదిలి, ఆ టైంలో అసలు కాంగ్రెస్లో చేరికలే చాలా తక్కువ, ఉన్న లీడర్లే ఒక్కొక్కరుగా చేయిని వదిలి అటు బీజేపీలోకి తర్వాత కార్ పార్టీలోకి వెళ్ళడం అనేది జరిగింది. అయినప్పటికీ పి విజయరెడ్డి గారు చాలా డేరింగ్ డాషింగ్ డిసిషన్ తీసుకొని కాంగ్రెస్ పార్టీలోకి రావడం అనేది జరిగింది. తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా ఇచ్చిన మాట ప్రకారం విజయరెడ్డికి టికెట్ ఇవ్వడం అనేది జరిగింది. సో ఇప్పుడు దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి ఇటు కాంగ్రెస్లోకి వచ్చేశారు. మరి విజయరెడ్డి పరిస్థితి ఏంటి? రేపు ఉప ఎన్నికలు వస్తే డెఫినెట్గా హస్తం అంటే కాంగ్రెస్ పార్టీ నుంచి దానం నాగేందర్ గారే ఉంటారు. మరి విజయరెడ్డి గారు ఏంటి పరిస్థితి అన్నది చూడాల్సిన విషయం. మరి తనకి అంటే ఇప్పుడు ఒకసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన వాళ్ళకి కార్పొరేషన్ చైర్మన్లో కావచ్చు, మరి ఇతరులకు అవకాశం లేదని చెప్పేసి కూడా కొన్ని సందర్భాల్లో రేవంత్ రెడ్డి గారు అన్నారు. మరి విజయరెడ్డి గారికి న్యాయం ఏ విధంగా జరుగుతుంది అనేది కూడా చూడాల్సిన విషయం. మరి ఒకవేళ ఖైరతాబాద్లో ఉప ఎన్నిక వస్తే ఎవరిది గెలుపు, మరి గతంలో కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్లు ఎన్ని అనేది కూడా ఒకసారి చూద్దాం. ఆఫ్ చేయాలి.